ఉన్నాయి. ఎందుకంటే గతంలో సిట్ అధికారులు పూర్తిగా నిర్వహించినటువంటి ఇన్వెస్టిగేషన్లో కావచ్చు, వాళ్ళు ఏదైతే పోలీసు బృందాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపుగా 15 టీములు దాదాపుగా ఒక 50 మంది పోలీసులు ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అప్పుడు ఏదైతే రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆయనకు సంబంధించిన నివాసం కావచ్చు, లేదంటే వాళ్ళ బంధువుల నివాసాలు, తర్వాత వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్, వీటన్నిటిలో కూడా ఆధారాలు పూర్తిగా సేకరించిన అనంతరం కూడా ఒక్కొక్క అరెస్టు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పూర్తిగా దీనికి సంబంధించి వరుస అరెస్టులు వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన తోడలుడు చాణక్య అరెస్టు కూడా, ఇక వారి రిమాండ్ రిపోర్ట్లో చాలా సంచలనమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అంటే మేము పూర్తిగా దీనికి సంబంధించి మద్యం స్కామ్కు సంబంధించి ఇటు విజయసాయిరెడ్డి నివాసంలో ఇటు హైదరాబాద్లో కావచ్చు, లేదంటే అమరావతిలో కావచ్చు భేటీ అయ్యాం. దాంట్లో ఏ విధంగా జరిగేది, ఆ తర్వాత డిస్టిలరీల దగ్గర ఏ విధంగా అంటే ఒప్పుకుంటే ఒక రకంగా, ఒప్పుకోకపోతే ఏ విధంగా స్వాధీనం చేసుకున్నాం, అట్లాగే దానికి సంబంధించి ముడుపులు ఏ విధంగా వాళ్ళకు అందాయి, ఆ తర్వాత అక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్కి ఏ విధంగా ముట్టజెప్పాము, ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా జరిగిందనేది చాలా క్లియర్గా ఇటు చాణక్య కావచ్చు, రాజ్ కసిరెడ్డి కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆల్రెడీ విజయసాయిరెడ్డి కూడా మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు, నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను దీనికి సంబంధించి, సో దీంట్లో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, తనున్న విషయాన్ని మాత్రం ఆయన ఎక్కడా చెప్పినటువంటి పరిస్థితి లేదు, నాకేం సంబంధం లేదు దీనికి సంబంధించి, కానీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని మాత్రమే విజయసాయిరెడ్డి చెప్తా ఉన్నారు. సో విజయసాయిరెడ్డిని దీంట్లో A5గా కూడా పెట్టినటువంటి పరిస్థితి ఈ స్కామ్కి సంబంధించి. కానీ నేను అన్ని విషయాలు కూడా చెప్తానని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పటివరకు అప్రకటిత ఒక అప్రూవర్ అని కూడా చెప్పుకోవచ్చు విజయసాయిరెడ్డిని దీంట్లో. ఎందుకంటే అన్ని విషయాలు చెప్తున్న పరిస్థితి. రాజ్ కసిరెడ్డి చాలా కీలకమని చెప్పారు, ఆయన చెప్పాడని చెప్పేసి అరెస్ట్ చేయలేదు. సిట్ అధికారుల దగ్గర కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆయనకు సంబంధించి, కాబట్టి అదుపులోకి తీసుకున్నారు. సో సరే, ఈయన కూడా చెప్తా ఉన్నారు కదా, ఏంటి మరి దానికి దీనికి టాలీ చేసుకొని ఆ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ డిస్టిలరీల యజమానులను కూడా పిలిపించుకొని మాట్లాడి ఏ విధంగా మిమ్మల్ని బెదిరించారు, ఏ విధంగా మీరు తయారు చేశారు, ఏ విధంగా జరిగింది ఇది అనేది కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా ఇటు హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈయన పేరు కావచ్చు, తర్వాత చైతన్య పేరు, రాజ్ కసిరెడ్డి పేరు, ఇవన్నీ కూడా మనకు విజయసాయిరెడ్డి చెప్పారు. అట్లాగే దర్యాప్తు అధికారులు కూడా దీంట్లో చెప్పిన పరిస్థితి. అట్లాగే రాజ్ కసిరెడ్డి కూడా వీళ్ళ పేరు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా చెప్పారు. పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే, ఆయన ఆదేశాలు ఇచ్చినటువంటి మేరకే మేము ఇవంతా కూడా చేశామని కూడా చెప్పారు. అట్లాగే విజయసాయిరెడ్డి నివాసంలో షేర్స్ మనం ఏ విధంగా దీంట్లో పంచుకోవాలి, ఏ విధంగా వాటాలు వేసుకోవాలనేది కూడా ఇక్కడ డిసైడ్ చేశాం. అట్లాగే పార్టీ ఫండ్ కింద ఇవన్నీ కూడా ఏ విధంగా మళ్లించారు, అవన్నీ కూడా దాంట్లో క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. అట్లాగే పూర్తిగా 12 నుంచి 20% కమిషన్లు పెంచడంలో ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితి. కమిషన్లను ఇవ్వని డిస్టిలరీలను ఏ విధంగా బలవంతంగా స్వాధీనం చేసుకున్నారో, ఏ విధంగా వాళ్ళని బెదిరించారో, తర్వాత అవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ పూర్తిగా ఈ వాటా కమిషన్లంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కు వెళ్ళిందంటూ కూడా ఈ చాణక్య కూడా దీనికి సంబంధించి చెప్పారు. అట్లాగే సాయిరెడ్డి ద్వారానే జగన్కు కమిషన్లు ముట్టాయంటూ కూడా ఈయన చాణక్య కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఇక లిక్కర్ స్కామ్లో అన్ని వివరాలు అధికారులకు చెప్తానంటూ ఆల్రెడీ విజయసాయిరెడ్డి కూడా గతం నుంచి చెప్తా ఉన్నారు. ఆయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇందాక అన్నట్టుగా అప్రకటిత ఒక ఏదైతే అప్రూవర్ ఎవరైనా ఉన్నారంటే దీంట్లో విజయసాయిరెడ్డి అని మనం అనుకోవచ్చు. అట్లాగే దీని ద్వారా నిజంగా చెప్పాలంటే దీంట్లో ఒక ఆర్థికంగానే కాదు, ప్రజల ఆరోగ్యపరంగా కూడా ఏ విధంగా దెబ్బపడింది అనేది మనం చూస్తాం. దీంట్లో పూర్తిగా ఆరోగ్యం, ఆర్థికం రెండింటి మీద జగన్మోహన్ రెడ్డి సర్కార్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పేదల మీద ఒక దెబ్బ కొట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి పిచ్చి మందును వాళ్ళకు అలవాటు చేయించడం, అంటే ఆల్రెడీ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు నార్మల్ లిక్కర్ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళకు ఈ పిచ్చి మందును అలవాటు చేయడం, తద్వారా వాళ్ళు ఇంకా ఎక్కువగా కన్జ్యూమ్ చేసే పరిస్థితులు, ఎంత డబ్బైనా కానీ పెట్టి కొనుక్కునేటటువంటి పరిస్థితులకు వాళ్ళని తీసుకురావడం. అదేవిధంగా ప్రస్తుతం మనం చూస్తే ఎంతోమంది ఇంటి పెద్దలను కోల్పోయారు, ఇంట్లో ఎన్నో కుటుంబాలు కూడా వీధిన పడిపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించింది. ఇప్పటికీ యువత నిజంగా చెప్పాలంటే ఒక తరం నిర్వీర్యం చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లు వెనక్కి పంపించడం కాదు, ఒక అమూల్యమైనటువంటి ఒక యువ తరాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. ఒకవైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా, ఇంకొక వైపు ఈ విధంగా లిక్కర్ను అలవాటు చేయించి, ఇంకోవైపు గంజాయి మత్తులో యువతనంతా కూడా గత 5 సంవత్సరాలు ఉంచినటువంటి పరిస్థితి. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరికే పరిస్థితులు మనం చూసాం. గతంలో స్కూళ్ళలో కూడా ఈ గంజాయి దొరికే పరిస్థితి కనిపించేది. సో
ఒక తరాన్నే నిర్వీర్యం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అని అందరూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఎంతోమంది యువత ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కూడా డయాలసిస్లు కావచ్చు, ఇవన్నీ చేస్తూ హాస్పిటల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి నిజంగా చెప్పాలంటే అది కూడా ఒక పెద్ద భారంగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా రాష్ట్రాన్ని దెబ్బకొట్టడం ఒకటి, ఆరోగ్యంగా ఉన్నటువంటి యువతను నిర్వీర్యం చేయడం, ఆరోగ్యం మీద కూడా దెబ్బకొట్టిన నేపథ్యంలో ఇటు ఈ ప్రభుత్వానికి వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాల్సి వస్తుంది, ఆర్థికంగా కూడా నిలదొక్కునే పరిస్థితి తీసుకురావాల్సి వస్తుంది. అదేవిధంగా రాష్ట్రాన్ని పురోగతికి దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. అట్లాగే పరిశ్రమలను కూడా ఏ విధంగా తీసుకురావాలని, అంటే అన్ని వ్యవస్థలను ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని కూడా ఇంక అనొద్దుగానే సర్వనాశనం చేసిపోయారు జగన్మోహన్ రెడ్డి అనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి లిక్కర్లో కావచ్చు, అన్నిట్లలో కొల్లగొట్టిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకురావాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ను కూడా చాలా పటిష్టంగా, ఇంకా కూడా అవసరమైతే సవరణలు చేసి పటిష్టం చేసి ఆ డబ్బంతా కూడా రాబట్టి ఇప్పుడు ఎవరైతే చికిత్సలు చేయించుకుంటున్నారో వాళ్ళకి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ డబ్బు. ఎందుకంటే ప్రభుత్వం మీద చాలా పెద్ద భారం పడతా ఉంది. డయాలసిస్ చేయించుకోవడం మాటలు కాదు, చాలా డబ్బుతో కూడుకుంటున్నటువంటి పరిస్థితి. సో అవన్నీ జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టిన డబ్బు ఈ మద్యం ద్వారా అదంతా రికవరీ చేసి పేదలకు, లేదంటే కుటుంబ పెద్దలను కోల్పోయి వీధిన పడ్డటువంటి కుటుంబాలకు వాటిని పంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి